ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण హరే కృష్ణ. సో ఈ రోజుటి శ్లోకం యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతా. ఒకసారి యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతా. హరే కృష్ణ. వర్డ్ టు వర్డ్ చదువుతారా ప్రభుజీ? ఒక్క నిమిషం. సర్వేషాం అన్ని రకాలైనట్టి మద్గతేన సర్వదా నన్నే తలుస్తూ నాలో కట్టుబడి ఉండి అంతరాత్మన తనలో శ్రద్ధవాన్ పూర్తి శ్రద్ధతో భజతే దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు యహ ఎవడో మాం నాకు దేవదేవునికి సా అతడు మే నాచే యుక్తతమః మహోన్నత యోగ మత భావించబడతాడు. ఇక్కడ చదవండి. అత్యంత శ్రద్ధతో సర్వదా నాయందే కట్టుబడి ఉండేవాడు, తనయందే నన్ను స్మరించేవాడు, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడైన యోగి యోగుల యోగి యోగులందరిలోనూ నాతో అత్యంత సన్నిహితంగా యోగంలో జతకూడినట్టు వాడు. అందరిలో అతడే ఉన్నతుడు. ఇది నా అభిప్రాయం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ది 6వ చాప్టర్ 47వ శ్లోకము. సో 6వ చాప్టర్లో కొన్ని శ్లోకాలు మీరు డిస్కస్ చేసే ఉంటారు, ప్రభుజీ మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో ఇదేంటంటే 6వ చాప్టర్ మెయిన్గా మనకు అష్టాంగ యోగ గురించి భగవంతుడు తెలుపుతున్నాడు. ఇది అష్టాంగ యోగ. సో మనకు ఫస్ట్ 6 చాప్టర్లు మెయిన్గా కర్మయోగ గురించి ఉంటుంది. కొంచెం జ్ఞానయోగ టచ్ అయింది మనకు. ఈ 6 చాప్టర్లో భగవంతుడు అష్టాంగ యోగ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. దాని గురించి ఎలా ఆ యోగి ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్నీ వదిలేసి ఏదైనా సాలిటరీ ప్లేస్ అంటే ఏకాంతంగా ఉండి ఏకాకీయత చిత్తాత్మ అని వస్తుంది. సో ఏకాంతంగా ఒక అడవిలోనో అరణ్యంలోనో ఎక్కడన్నా ప్లేస్ చూస్ చేసుకొని ఎలాంటి డిస్టర్బెన్సెస్ బహిరంగకమైన డిస్టర్బెన్సెస్ ఏమి లేని
చోటు చూస్ చేసుకొని అష్ట అంగ అంటే 8 స్టెప్స్ ఉంటాయి. అంగాలు ఉంటాయి ఇందులో. అంటే యమ నియమ. యమ నియమ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఏం చేయాలి, ఏం పాటించాలి, ఏం పాటించకూడదు. యమ నియమ. తర్వాత ఆసనాలు. ఆ ఆసనాలు రకరకాలు. ఇప్పుడు ఇప్పుడు యోగా ఎక్సర్సైజెస్ ఏవైతే మెయిన్గా చేస్తున్నారో అలాంటి ఆసనాలు ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ స్టెప్. ఫస్ట్ సెకండ్ యమ నియమ, థర్డ్ది ఆసన, దాని తర్వాత ఫోర్త్ది ప్రాణాయామ. ప్రాణాయామ అంటే ఆ, మన శ్వాసను నియంత్రణలోకి తెచ్చుకోవడము. అది 4వ స్టెప్ ప్రాణాయామ. సో రకరకాల ఆ, ఆ ఇది శ్వాసలు ఉంటాయి. ప్రాణవాయు, అపాన, అలా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అది ప్రాణాయామలో ఉంటుంది. మనకు 4: యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార. ప్రత్యాహార అన్నది మైండ్ మొత్తము ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మొత్తం మైండ్ విత్డ్రా చేసుకోవడం. అంటే ఎలాంటి కళ్ళకు ఏం డిస్ట్రాక్షన్ లేకుండా ముక్కు, నాలుక, అన్ని రకాల సెన్సెస్ని కంప్లీట్గా విత్డ్రా చేసుకొని మైండ్ని కంప్లీట్గా ఫోకస్ చేయడం. దేని మీద? భగవంతుడి మీద. ధారణ. నెక్స్ట్ ధారణ అంటే ఆ, పరమాత్మ మీద మెడిటేషన్ అన్నమాట. ఓవరాల్ పరమాత్మ యొక్క ఫీచర్స్ అన్నీ, ఓవరాల్ పరమాత్మ మీద మెడిటేషన్, అది ధారణ. ధ్యాన అంటే ఇంకా డీపర్ మెడిటేషన్. ప్రతి ఒక్క పరమాత్మ యొక్క ప్రతి ఒక్క అంగము, పాదాల నుంచి మనకు భాగవతంలో చాలా ఆ, మంచి డిస్క్రిప్షన్ వస్తుంది. పరమాత్మ అనేవాడు ఎలా ఉంటాడు? పాదాలు ఇట్లా, ఆ పాదాల నుంచి గంగ ఉద్భవిస్తుంది. ఆ కాళ్ళకు లక్ష్మీమాత సేవ చేస్తున్నారు. ఇట్లా అవన్నీ ఒక్కొక్క అవయవము, ఆ, ఇట్లా థైస్, తర్వాత నడుము, ప్రతి ఒక్క అవయవం గురించి డీటెయిల్ ఫోకస్డ్ మెడిటేషన్, అది ధ్యానము. యాక్చువల్గా మనము ఇప్పుడు యోగా సిస్టంలో కూడా కొంచెం మెడిటేషన్ చేపిస్తారు మనకు. అది ఒక్కొక్కరు రకరకాలుగా చెప్తుంటారు. ఏంటంటే కొంతమంది ఏదో జస్ట్ ఏదో వాటర్ వస్తున్నట్టు ఏదో సీనరీ చెప్పి దాని మీద ఫోకస్ చేయమంటారు. కొంతమంది జస్ట్ శ్వాస మీద చేయమంటారు. అదంతా ఓకే. బట్ నిజంగా యోగి చేసే మెడిటేషన్ ఏంటంటే పరమాత్మ మీద ఉంటుంది. సో ధ్యానం అది డీటెయిల్ ఫోకస్డ్ మెడిటేషన్. దాని తర్వాత అలా మెడిటేషన్ చేస్తూ చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇంకా ఏం ఏం డిస్ ఇంకా శూన్యం, ఏమంటారు, ఇంకా వేరే డిస్టర్బెన్సెస్ అన్ని శూన్యం అయిపోయి కంప్లీట్గా భగవంతుడి మీదనే ఫోకస్ చేసి పరమాత్మను తెలుసుకుంటాడు. సో అది అష్టాంగ యోగా. ఈ ప్రాసెస్ని యాక్చువల్గా 6వ చాప్టర్లో డిస్క్రైబ్ చేస్తారు భగవంతుడు. సో అది 6వ చాప్టర్. దాని తర్వాత ఇదంతా విన్న తర్వాత ఈ మెయిన్గా ఇక్కడ ఏంటంటే మైండ్ని ఫోకస్ చేయడము, అష్టాంగ యోగ. సో అర్జునుడు ఒక మాట అంటాడు ఏంటంటే, ఇది చాలా కష్టంగా ఉంది నాకు. నిన్న మీరు క్లాస్లో కవర్ చేసి ఉండొచ్చు ఈ క్వశ్చన్. నాకు ఇది చాలా కష్టంగా ఉంది. ఇది మైండ్ని, నేను ఏదైనా గాలినైనా నేను కంట్రోల్ చేయగలుగుతాను, కానీ ఈ మైండ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. నాతోని అయ్యేట్టు లేదు ఇది ఆ, అని అర్జునుడు అంటాడు. సో అప్పుడు మరి ఒకవేళ ఫెయిల్ అయితే వాళ్ళ పరిస్థితి, యోగుల పరిస్థితి ఏమవుతుంది అని కూడా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, అది నిన్న చర్చించారు కదా, అది మాతాజీ చెప్పారు. ఇంకా ఇంకా కృష్ణ ఏమంటున్నాడంటే ఆ, ఇంకా కూడా అర్జున నువ్వు ఆ, ఇది అంతా చేయలేకపోయినా పర్వాలేదు. ఇది ఏంటంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అర్జునుడు అంటున్నాడు కదా, నాకు ఇవన్నీ వదిలేసి యుద్ధం చేయాలని లేదు, ఇదంతా వదిలేసి నేను వెళ్ళిపోతాను, ఒక యోగిలాగా ఉంటాను అంటే, ఇదంతా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు అర్జున్కి అర్థమైంది ఇది కష్టంగా ఉంది, నాతోని కాదేమో అనేసి. అంటే మైండ్ ఒక్కటనే కాదు, ఆయన క్షత్రియ క్షత్రియ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు అలా ఆమ్, అన్ని సెన్సెస్ని దే యాక్ట్. అంటే వాళ్ళు ఆమ్, ఒక క్షత్రియుడు అంటే ఆయన ఆ, పని చేయాలి అంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో అది ఆయన ఇంక్లినేషన్ ఉంది అర్జునుడిది. సో అది ఆ, ఏమి చేయకుండా ఊరికే
ఓన్లీ ధ్యానం అంటే అది నాకు పాసిబుల్ కాదేమో అని అర్జునుడు ఒక మ్, అలా ఇండికేట్ చేస్తూ అంటాడు అనమాట శ్లోకం. సో కృష్ణ అంటాడు, జస్ట్ ఈ 46th శ్లోకాలో అంటాడు, నువ్వు కర్మి లేదా లేదా తపస్వి లేదా జ్ఞాని అవ్వాలని అనుకోకు, యోగివిగా అర్జున అని చెప్తారనమాట. సో ఇవి ఇది ఈ టర్మ్స్ ఏంటి, ఇది యో అండ్ ఆ యోగులు కూడా రకరకాలు ఉంటారు. మరి ఆ యోగులలో కూడా బెస్ట్ యోగి ఎవరు అన్నది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో కృష్ణుడు తెలుపుతున్నాడు అనమాట. అదే బి అ యోగి, ఇవన్నీ కాదు, ఒక యోగి ఇవి కా అని చెప్తున్నారు. సో ఒక ఆమ్, ప్రభుపాద పర్పట్లో కూడా చెప్తారు. అండ్ మనకు డివోటీస్ కూడా చెప్తారు, యోగా ల్యాడర్ అన్నది ఒకటి చెప్తారనమాట. సో అసలు యాక్చువల్గా మిగతా ఇప్పుడు మనం 6 చాప్టర్లలో డిస్కస్ చేసుకున్నాం. మెయిన్గా కర్మయోగ చెప్పుకున్నాం. కర్మయోగ అంటే ఏంటి? ఆ, కర్మయోగలో ఇప్పుడు కర్మయోగ దానికంటే ముందు ఏమొస్తుంది? యానిమల్ లైఫ్ అంటే ఒక పశువుల జీవితము. సో పశువులు కానీ అది దానికంటే కొంచెం బెటర్ కర్మకాండ అని మనకు చెప్తున్నారు. ఎందుకంటే ఆబ్వియస్లీ పశువులకు ఏ మాత్రం కూడా జ్ఞానం ఉండదు. అవి జస్ట్ వాటి ఇంద్రియ తృప్తి కోసమే, అట్లీస్ట్ ఒక మనిషిలాగా పుట్టినప్పుడు ఆ ఇంద్రియ తృప్తి కోసం కొన్ని పద్ధతులన్నా కొంతవరకు ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. అవి కర్మకాండలో భాగంగా రకరకాల దేవతలకు పూజ చేసి వాళ్ళ కోరికలను తీర్చుకోవడమో ఏదో ఒక సిస్టమ్ అయితే ఫాలో అవుతారు. లేకపోయినా ఈవెన్ అమెరికా లాంటి చోట్లలో ఏదో ఒక సివిలైజేషన్ అన్నది ఉన్నది, ఏదో ఒకటి కొంచెం బెటర్. కానీ ఇవి రెండు ఫేజెస్లలో కూడా ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళు వాళ్ళ ఫోకస్ మాత్రం ఇంద్రియ తృప్తే. వాళ్ళ కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకోవడానికి ఏం చేయాలి, అదే వాళ్ళ ఫోకస్ ఉంది. దానికంటే మించి వీళ్ళు ఆలోచించరు ఈ స్టేజెస్లలో. కర్మకాండ ఇంకా పశువులు. ఆ, ఆ, దాని తర్వాత దీనికంటే కొంచెం హయ్యర్ లెవెల్, ఒక లెవెల్ చూస్తే కర్మయోగ. కర్మయోగ అన్నది ఇనిషియల్లో మనకు కృష్ణుడు వివరించినట్టు ఏంటంటే, కర్మ నువ్వు చేయు కానీ ఫలితం మీద ఆసక్తి పెట్టుకోకు. ద్వంద్వాల నుంచి పైన పైకి చూడు, ద్వంద్వాల గురించి ఆలోచించొద్దు. ఇంకా ఆ, ఇంద్రియ తృప్తి గురించి ఆలోచించకుండా నీ కర్మ చెయ్యి నువ్వు, కానీ అది ఫలితంని అర్పించు, యజ్ఞంగా చేయాలి పని, యజ్ఞంగా చేయాలి, నాకు అర్పించు అని చెప్తున్నారు కదా. అది కర్మయోగ. సో ఆ కర్మయోగలో ఆ, ఒక యాక్టివిటీ అన్నది ఉంది, ఒక యాక్టివిటీ ఉంది. అది దాని నుంచి వచ్చే రిజల్ట్, ఫలితాన్ని మనం భగవంతుడికి అర్పిస్తున్నాం. కాకపోతే మనము ఆ, ఒక పని ఏ పని చేసినా కానీ ఒకరికి అర్పిస్తున్నామంటే అసలు ఎవరతను, అతని గురించి తెలుసుకోవాలి కదా అని మనకు అనిపిస్తుంది. సో అది ఆ, అర్పించేది ఎవరికి అర్పిస్తున్నాం అది తెలుసుకోవాలని అనిపిస్తుంది. సో అక్కడ మనకు జ్ఞానయోగ అన్నది మొదలవుతుంది. మనం ఒక మనిషి, ఒక వ్యక్తి తెలియని వ్యక్తికి మనం ఫలితాలు అర్పించాలంటే అది ఆ, కాని పని. ఒకరికి అర్పిస్తున్నామంటే అతని గురించి ఖచ్చితంగా మనకు తెలుసుకోవాలని అనిపిస్తుంది. సో అలా జ్ఞానలోగయలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది ఏంటంటే ప్రోగ్రెసివ్, ఇది లాడర్, ఒక క్రమమైన స్టెప్స్ మార్గంలో ఒక మనిషి నార్మల్గా ఈ యోగా మార్గంని ఆమ్, ఆచరిస్తారు. సో ఇది బట్ బ్యూటీ ఏంటంటే మనకు భక్తి యోగా యాక్చువల్గా డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు, డైరెక్ట్ కూడా మనం భక్తి చేయొచ్చు. కానీ ఆమ్, ఈ ఈ స్టెప్స్ మార్గంలో కూడా చాలా మంది భక్తి యోగాను చేరుకుంటారు. ఎలా కంపేర్ చేస్తారంటే ఇది ఒక స్టెప్స్ తీసుకోవడం వర్సెస్ ఎలివేటర్. మనం ఎలివేటర్లో నుంచి కూడా వెళ్ళొచ్చు డైరెక్ట్ భక్తి యోగా.
త్రూ ఎవరన్నా ప్యూర్ డివోటీ మనకు కలిస్తే వాళ్ళ కృప ద్వారా మనకు డైరెక్ట్గా భక్తి లభించవచ్చు. లేకపోతే ఇదంతా క్రమమైన పద్ధతిలో వెళ్తారు. మనకు గుర్తుండకపోవచ్చు ఇవి స్టేజెస్ మనం ఫాలో అయినట్టు. మనం మేబీ పూర్వజన్మలలో ఇవన్నీ చేసుండొచ్చు, తెలీదు మనకు. సో అలా అన్నమాట. సో జ్ఞాన యోగాలో అది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఈ జ్ఞానం ఆర్జించడానికి ప్రయత్నిస్తాము. దాని తర్వాత అష్టాంగ సో తెలుసుకుంటున్న ప్రాసెస్లో ఆ, తెలుసుకొని మనకు భగవంతుడి గురించి కొంచెం అర్థమైనాక భగవంతుడి మీద ఫోకస్ మెడిటేషన్కి ఎప్పుడైతే కల్మినేట్ అవుతుందో అది అష్టాంగ యోగా. సో అప్పుడు మెడిటేషన్ అన్నది ఉంటుంది. సో జ్ఞాన యోగా, జ్ఞానం వచ్చిందంటే ఇది వైరాగ్యం కూడా వస్తుంది. వైరాగ్యం వస్తే మెల్లగా ఆ వ్యక్తి అష్టాంగ యోగాను యాక్సెప్ట్ చేస్తాడు. దాని తర్వాత సో జ్ఞాన యోగా అప్పుడు డైరెక్ట్గా బ్రహ్మన్ బ్రహ్మజ్యోతిని కూడా అర్థం చేసుకొని ఆ ముక్తి కోసం ట్రై చేసి అందులో బ్రహ్మజ్యోతిలో అయిపోవాలని కూడా అనుకోవచ్చు ఆ యోగి. సో సో ఇక్కడ ఏంటంటే కర్మయోగ ఫాలో అయ్యే వాళ్ళు కర్మయోగి, జ్ఞానయోగ జ్ఞానయోగి, అష్టాంగ యోగ అష్టాంగ యోగి. అలా అంటే ఒక ఒక స్టేజ్లో ఇది సరిపోతుంది నాకు అని అనుకుని అక్కడే ఆగిన వాళ్ళను కర్మయోగి అంటారు. కానీ ఇక్కడ మొత్తం భక్తి యోగ వరకు వచ్చిన వాళ్ళు భక్తి యోగి అవుతారు, లేదా యోగి. ఉమ్. సో అష్టాంగ యోగా మనం ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ స్టెప్స్ అన్నీ ఉంటాయి. సో అష్టాంగ యోగా అప్పుడు పరమాత్మ రియలైజేషన్ మనకు లభించవచ్చు. లేకపోతే ఫస్ట్ బ్రహ్మన్ రియలైజ్ అయిన తర్వాత పరమాత్మను రియలైజ్ అవ్వచ్చు. అప్పుడు ఎలాగైతే అప్పుడు నేను ధ్యాన స్టేజ్లో ధారణ ధ్యానంలో పరమాత్మ మీద మెడిటేషన్ చేసినప్పుడు ఆ, అతనికి లక్తోని ఆయన ప్రేమ, భగవంతుడి మీద ప్రేమ అన్నది వస్తే అప్పుడు భక్తి యోగా స్టేజ్లోకి వెళ్తాడు. లేదంటే ఆ ప్రేమ అన్నది ఆయన కలగలేకపోతే ఆ, బ్రహ్మన్ రియలైజేషన్లోనే బ్రహ్మజ్యోతిలో మర్జ్ అవ్వడం, లేకపోతే పరమాత్మ ఆ రియలైజేషన్ వరకే ఆగిపోతాడు. ప్రేమ కలిగితే భక్తి యోగ వరకు కూడా వెళ్ళొచ్చు. అప్పుడు భగవంతుడిని, భగవంతుడి రూపంని, నిజమైన భగవంతుడి రూపంని అప్పుడు ఆ యోగి అర్థం చేసుకోగలుగుతాడు. సో మెయిన్గా ఒక యోగి కూడా మెడిటేషన్, ఒక భక్తి యోగి కూడా మెడిటేషన్ చేస్తాడు. ఆయన మెడిటేషన్ ఏంటంటే న్యాచురల్గా మైండ్ న్యాచురల్గా భగవంతుడి మీద ఫోకస్ వెళ్ళిపోతుంది. ఎట్లాగైతే మన పిల్లల మీద మనకు ప్రేమ ఉంటుంది కాబట్టి న్యాచురల్గా ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటాము. కానీ అష్టాంగ యోగాలో కావాలని మనం ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాం ఒక ఫోర్స్ఫుల్ మెథడ్గా. భక్తి యోగాలో ఆటోమేటిక్గా మైండ్ న్యాచురల్గా వెళ్ళిపోతుంది భగవంతుడి మీదకు. అది తేడా. ఆ ఇద్దరు కూడా ధ్యానం చేస్తారు. అది కానీ ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వ్యక్తి గురించి ఆలోచిస్తాము. ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ వ్యక్తి కోసం పని చేయాలనిపిస్తుంది. కర్మయోగాలో పని చేస్తాము, ఫలితాలు అర్పిస్తాము. భక్తి యోగాలో ప్రేమతో ఆటోమేటిక్గా ఆ పర్సన్ కోసం ఆ, పని చేస్తాము. ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పర్సన్ని తెలుసుకోవాలనుకుంటాం. జ్ఞానంలో మనం ఎఫర్ట్ పెడుతున్నాం. జ్ఞాన యోగాలో, భక్తి యోగాలో ఆటోమేటిక్గా తెలుసుకుంటాము, ఆటోమేటిక్గా అయిపోతుంది అది ప్రాసెస్. సో భక్తి యోగాలో మిగతా అన్ని ప్రాసెస్లు ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్ అయి ఉంటాయి భక్తి యోగా. అందుకని ఇది భక్తి యోగా అన్నది శ్రేష్టమైనది. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. యోగినామపి సర్వేషాం, అందరి యోగులలో మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం. ఇది భక్తి యోగ గురించి చెప్తున్నారు. శ్రద్ధతోని నన్ను ఎవరైతే భజిస్తారో అంటే అది భక్తి యోగానే. నా గురించి ఎప్పుడు ఎవరైతే ఆలోచిస్తారో ఆ భక్తి భక్తి మార్గంని అనుసరించే వాళ్ళకే అది వీలవుతుంది. శ్రద్ధతో నా మీద ఫోకస్ చేసి ఎప్పుడు నన్ను భజించేవాడు అతను భక్తి ఫాలో అయ్యేవాడు. ఆ యోగి అందరికంటే ఉత్తమమైన వాడని భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక కర్మి ఆ, కర్మయోగి, జ్ఞాని జ్ఞాన యోగి, రెండిటికి డిఫరెన్సెస్ ఉన్నాయి. తపస్వి లేదా అష్టాంగ లేదా ధ్యాన యోగి, రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఒక యోగి గోల్ ఫిక్స్ అయి ఉంటుంది. అది భగవంతుడిని తెలుసుకోవాలని తన గోల్. భగవంతుడు లేదా ఒక ఆధ్యాత్మికమైన లక్ష్యము ని పెట్టుకున్నవాడు ఆయన యోగి. అది అదే భగవంతుడు. యాక్చువల్గా భగవంతుడి నుంచి, శరీరంలో నుంచి వచ్చే కాంతియే మనకు బ్రహ్మన్.
అదే బ్రహ్మన్, బ్రహ్మజ్యోతి అంటే ఆయన శరీరం నుంచి వచ్చే కాంతే. అదే భగవంతుడు ఆ, ప్రతి ఒక్క కణం కణంలో ఉన్నారు. ఆ భగవంతుడిని రకరకాలుగా తెలుసుకుంటున్నారు. అదే ఏదో ఒక రకంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు యోగి. కర్మి, జ్ఞాని అంటే వాళ్ళు యాక్టివిటీస్ సిమిలర్గా అనిపించవచ్చు. జ్ఞాని జ్ఞానాన్ని ఆర్జించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ ఆయన లక్ష్యం ఆ, భగవంతుడు కాకపోవచ్చు. తపస్వి మెడిటేషన్ చేస్తుండొచ్చు. ఎగ్జాంపుల్ హిరణ్యకశ్యపు, ఆయన లక్ష్యం భగవంతుడు కాదు, ఆయన లక్ష్యం శక్తులు సంపాదించాలని. అలా చాలా మంది ఉంటారు మనకు. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు న్యూస్లలో వస్తుంటాయి, "ఈ పలానా యోగి ఆ, ఎంతో ఆ, యోగా చేసి ధ్యానం చేసి ఏవేవో శక్తులు సంపాదించాడంట, మంటల్ని కాల్చలేవంట, నీళ్ళ మీద నడవగలుగుతారంట." ఇది ఇప్పటికీ అప్పుడప్పుడు వింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఆ, ఏంటంటే ఇవి నిజంగానే పాసిబుల్ కూడా. మనకు యోగా, అష్టాంగ యోగా ద్వారా పర్టికులర్లీ ఇలాంటి శక్తులు లభించే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే అది లక్ష్యం, ఆ, యోగి లక్ష్యం అది కాదు. ఇది ఒకవేళ ఆ, అష్టాంగ యోగాలో అది నెగిటివ్ పాయింట్ ఏంటంటే చాలా మంది అలా మెడిటేషన్ చేస్తూ డైవర్ట్ అయిపోతారు కూడా ఇలాంటి శక్తులు వచ్చేసరికి. సో అదొక డైవర్షన్ యాక్చువల్గా. మన ఆ, ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ప్రోగ్రెస్ అవ్వడానికి ఈ శక్తులు అన్నవి ఒక పెద్ద డైవర్షన్, ఎందుకంటే ఇవి మనల్ని భగవంతుడిని మర్చిపోయేలాగా చేస్తాయి. సో అది డిఫరెన్స్. సో ఇంకా ఏంటంటే ఈ కర్మ యోగాలో ఒక చిన్న క్లాసిఫికేషన్: సకామ కర్మ యోగా, నిష్కామ కర్మ యోగా రెండు ఉంటాయి. నిష్కామ అంటే, సకామలో ఏంటంటే సకామ కర్మ యోగా గోల్ స్టిల్ మనకు భగవంతుడికి ఆఫర్ చేద్దామనే ఉంటుంది, కానీ ఇంకా కొన్ని కోరికలు ఉండవచ్చు. ఇంకా మనసులో కొన్ని కోరికలు ఉండవచ్చు. నిష్కామలో ఏమి కోరికలు ఉండవు. సో అది ఒక చిన్న క్లాసిఫికేషన్ కర్మయోగలో. దాని తర్వాత ఇది నేను ఇంతకుముందు వివరించినట్టు. సో కర్మయోగలో ఏంటంటే ఒక యాక్టివిటీ అన్నది ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం అర్పిస్తాం భగవంతుడికి. కానీ అక్కడ పెద్దగా భగవంతుడి పట్ల మనం దృష్టి పెట్టి ఆలోచించడం కానీ అది జరుగుతుండకపోవచ్చు. కర్మయోగాలో మనం ఫలితం వచ్చే మన ఫోకస్, కర్మయోగి ఫోకస్ పని మీద ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అంటారు, మానవ సేవే మాధవ సేవ" అని. సో వాళ్ళు ఫోకస్ పని మీద పెడతారు, కానీ ఎక్కువ వాళ్ళకు ఫలితం మీద ఎక్కువ ఆసక్తి ఉండకపోవచ్చు. మనం నార్మల్గా కొంతమందిని తీసుకుంటే అలా అలా కూడా కొంతమంది నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎలాంటి సెల్ఫిష్ యాటిట్యూడ్ లేకుండా. కానీ వాళ్ళు భగవంతుడి మీద పర్టికులర్గా వాళ్ళ స్మరణ అన్నది ఉండకపోవచ్చు. సో భక్తి కర్మ యోగలో సేవ అంటే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ అన్నది ఉంటుంది, కానీ భగవంతుడి మీద వాళ్ళు ఆలోచించడం అన్నది ఉండకపోవచ్చు. జ్ఞాన యోగలో ఆ, ఆలోచన ఉన్నది ఉంటుందా? ప్రభుజీ ఏమనుకుంటున్నారు? జ్ఞానయోగల స్మరణ ఉంటుంది కానీ సేవ ఉండకపోవడం. ఉమ్, అవును. సో జ్ఞానయోగలో ఏంటంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన గురించి ఆలోచన అన్నది ఉంటుంది, ఆలోచిస్తాము. కానీ ఫిజికల్గా ఏమి సేవ చే చేయడం అన్నది ఉండకపోవచ్చు. మరి అష్టాంగ యోగలో? అష్టాంగ యోగలో ప్రభుజీ? అన్ని విధాలుగాను స్మరణ చేయాలనే చేస్తారు. సో వాళ్ళు అయితే కంప్లీట్గా ఫిజికల్ యాక్టివిటీ నుంచి మొత్తం విత్డ్రా అయిపోతారు, సెన్సెస్ని విత్డ్రా చేసేసుకుంటారు. వాళ్ళు మొత్తం మెడిటేషనే ఉంటుంది, ఇంకా డీపర్. ఇంకా జ్ఞాన యోగాలో ఏంటంటే భగవంతుడి శక్తుల గురించి వాటి గురించి ఒక రీసెర్చ్ లాగా అన్నట్టు. మనం ఎలాగైతే సైంటిస్ట్లను చూస్తామో, అఫ్ కోర్స్ వాళ్ళ గోల్ భగవంతుడు కాదు, వాళ్ళు జ్ఞాని లాగా అన్నమాట. సో జ్ఞాన యోగాలో భగవంతుడి శక్తులు అదే మనం డిస్కస్ చేసుకున్నట్టుగా రకరకాల శక్తులు, త్రిగుణాలు, వీటన్నిటి గురించి ఒక రీసెర్చ్ లాగా ఉంటుంది. సో ఇండైరెక్ట్ మెడిటేషన్. ఇక్కడ అష్టాంగ యోగాలో మనకు డైరెక్ట్ మెడిటేషన్ చేస్తాడు ఒక యోగి. ఇక్కడ భక్తి యోగాలో ఏముంటాయి? సేవ ఉంటుంది, భగవంతుని గురించి తెలుసుకోవాలని కూడా ఉంటుంది, రెండు ఉమ్, ఉంటాయి. రెండు ఉంటాయి. స్మరణ ఉంటుంది, సేవ ఉంటుంది. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాము, కొంతవరకు తెలుసుకుంటాము.
సేవ చేస్తాము ఖచ్చితంగా. ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి భక్తిలో? ప్రేమ. సో ఇక్కడ కూడా మ్, ఇక్కడ భజతే అన్న శబ్దంకి ప్రభుపాదుల వారు ఏం ట్రాన్స్లేషన్ ఇస్తారు? ప్రేమకు పూర్వకమైన సేవను అందించడం. అది ప్రేమ అన్నది ఆ, ఈ మిగతా యోగులు ఎక్స్పీరియన్స్ చేసి ఉండకపోవచ్చు. జ్ఞానం తెలుసుకోవాలని అనుకుంటుండొచ్చు, కానీ ఇంకా ప్రేమ కలిగి ఉండకపోవచ్చు. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ప్రేమ కలిగితే అప్పుడు అతను భక్తి యోగాలోకి వచ్చేసినట్టే. కానీ ప్రేమ కలగచ్చు, పోకుండా కూడా ఉండొచ్చు, చెప్పలేం. కానీ ప్రేమ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ భక్తి యోగికి యోగి ఒక ప్రేమతోని చేస్తాడు ఆ సేవను. సో అదనమాట. సో ఇంకొకటి ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? శ్రద్ధావాన్ భజతే యో మాం అని చెప్తున్నారు. శ్రద్ధ శ్రద్ధ అంటే ఏంటి? అది చెప్తారు మనకు శాస్త్రాలు. శ్రద్ధ అంటే నమ్మకం. ఒక వ్యక్తి పైన శ్రద్ధ ఉండడం అంటే ఆ వ్యక్తి పైన విశ్వాసం ఉండడం, నమ్మకం ఉండడం. అంటే మనకు ఇది ఫస్ట్ స్టెప్ భక్తిలో. శ్రద్ధ అన్నది ఉండాలి. కృష్ణుడి మీద శ్రద్ధ అన్నది ఉండాలి. ఇంకా కృష్ణుడు చెప్పే మాటల మీద ఉండాలి శ్రద్ధ. ఇంకా ఈ మనకు స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో, వేదాలు కానీ, ఇవన్నీ వేదాలు ఆయన నుంచే ఉద్భవిస్తున్నాయి. భగవద్గీత ఆయన చెప్పిన వాక్యాలు, శ్లోకాలు. సో వీటన్నిటి మీద మనకు నమ్మకం అన్నది ఉండాలి. అంటే ఆ, చాలా మంది అంటే భగవంతుణ్ణి నమ్ముతుండొచ్చు, కానీ వాళ్ళకు ఆ, ఇవన్నీ తెలుసుకోవాలని పెద్ద ఇంట్రెస్ట్ లేకపోతుండొచ్చు. కానీ ఇవన్నీ అంటే నిజమేనా, లేదా ఊరికే కల్పితమైన స్టోరీలా, ఏదో భగవంతుడు ఉన్నాడు కానీ ఇవన్నీ ఏమో అన్నట్టుగా ఉంటారు. కానీ మ్, నమ్మకం అన్నది ఉండాలి. నమ్మకం అన్నది భక్తికి ఫస్ట్ స్టెప్ యాక్చువల్గా. నమ్మకం అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఏ రంగంలో కూడా, ఎందులో కూడా ప్రోగ్రెస్ అవ్వాలన్నా ఫస్ట్ కొంచెం నమ్మకంతోనే మొదలవుతుంది. ఎలాగైతే మనము చాలా విషయాల్లో చూస్తాము, మనకు కంప్లీట్గా మనకు ఒక విషయం గురించి తెలియకపోయినా ఎవరో ఒకరి మీద నమ్మకం పెట్టుకొని ముందుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎయిర్లైన్స్లో ఒక ఫ్లైట్ టికెటే బుక్ చేసుకోవాలని అనుకోండి. మనము ఆ ఎయిర్లైన్స్ గురించి ఓకే, పైన పైన ఏదో తెలుసుకుంటాము, ఓకే ఫలానా ఫ్లైట్ ఉందని అనుకుంటాము. కానీ అసలు ఆ ఎయిర్లైన్స్ ఎవరు మొదలు పెట్టారు, ఓకే అతని గురించి కూడా కొంచెం మనకు ఐడియా ఉండొచ్చు, కానీ అంత రీసెర్చ్ ఏం చేయం కదా. ఎవరు మొదలు పెట్టారు, అతను ఏంటిది, ఆయన లైఫ్ స్టైల్ ఏంటి, ఆయన ఏమేం చేశాడు, ఆ, ఇంకా ఆ పైలట్ ఎవరు, ఆ పైలట్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇవన్నీ యాక్చువల్గా అవి ఇంపార్టెంట్. ఆ పైలట్ మరి మంచిగా చేయగలుగుతాడా, తీసుకెళ్ళగలుగుతాడా, ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ మనకు ఒక నమ్మకం అన్నది ఉంటుంది. ఓకే రెప్యూటెడ్ ఎయిర్లైన్స్ మంచి వాళ్ళనే హైర్ చేసుకొని ఉండుంటారు, మంచి సర్వీసెస్ ఇస్తారు, మనం వేరే వాళ్ళ దగ్గర రివ్యూస్ తీసుకుంటాం, మనం ఒక నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతాము. కానీ శాస్త్రాల దగ్గరికి వచ్చేసరికి ఎంత డీప్ క్వశ్చన్స్ వేస్తారు. కొంతమంది క్వశ్చన్స్ వేయడం మంచిదే, కానీ ఒక ఛాలెంజింగ్ స్పిరిట్లో, అంటే వాళ్ళు మనసులో డిసైడ్ చేసుకొని ఉంటారు ఇది తప్పు అని. అప్పుడు ఆ, మొండిగా క్వశ్చన్స్ వేస్తుంటారు కొంతమంది. సో మనకి ఏదన్నా క్వశ్చన్ వస్తే వినయంగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి, ఒక ప్యూర్ డివోటీ దగ్గరికి వెళ్ళి అడగడం అది వేరే విషయం. కానీ మనసులో డిసైడ్ చేసుకొని, తప్పు అని డిసైడ్ చేసుకొని మొండిగా ఎవరైతే క్వశ్చన్స్ వేస్తారో అది ఆమ్, మ్, అది యాక్సెప్టబుల్ కాదనమాట. సో ఆ నమ్మకం అన్నది కొంచెం మనకు మన శాస్త్రాల మీద నమ్మకం ఉండాలి మనకు. శాస్త్రాలను నమ్మకపోతే ఇంకా వాళ్ళకు దేని ఆధారంగా చెప్పగలుగుతాం భగవంతుడి గురించి? ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు భగవంతుణ్ణి. కానీ ఒక వ్యక్తి నేను ఇది నమ్మను అని మనసులో డిసైడ్ చేసుకుంటే ఇంకా అలాంటి వ్యక్తికి మనం ఏమీ చెప్పలేం. సో నమ్మకం కొంచెం చిన్నపాటి శ్రద్ధ అన్నా ఉంటే అది మెల్లిమెల్లిగా ఆ, మనం ఆ ప్రొసీజర్ ఫాలో అవుతుంటే ఆ శ్రద్ధ అన్నది బలపడుతుంది అనమాట. సో కొంచెం నమ్మకం అన్నా ఉండాలి. ఎలాగైతే మనం ఏదైనా నమ్మకంతో చేస్తాం కదా పని, భౌతిక విషయాల్లో కూడా కొంచెం నమ్మకం అన్నది పెట్టుకుంటాం. దాని తర్వాత ఏంటంటే నిశ్చయం కూడా ఉన్నది. శ్రద్ధ అంటే దృఢ నిశ్చయం అని కూడా చెప్తున్నారు. నిశ్చయం దేని మీద ఉండాలి? ఇప్పుడు భగవంతుడు భగవద్గీతలో కొన్ని విషయాలు చెప్పాడు. అవి
నా వల్ల అయినవైతే నేను ఫాలో అవ్వాలని మనకు ఖచ్చితంగా నిశ్చయించుకోవాలి. మనకు మనం కొన్ని గోల్స్ పెట్టుకోవాలి. ఓకే. అట్‌లీస్ట్ నేను ఇది చేయగలుగుతాను. జపంలో గాని నేను పలానా ఇన్ని రౌండ్స్ ఇప్పుడు కార్తీక మాసం ఈ మాసంలో ఇంకా కొంచెం ఎక్కువ జపం చేస్తే చాలా మంచిది. సో, మనం ఒక గోల్ పెట్టుకోవాలి. అది గోల్‌ని వీలైనంత వరకు మనం అచీవ్ చేయడానికి ట్రై చేయాలి. ఆ నిశ్చయం అయితే మనకు ఆహ్, మనం మనసులో దృఢంగా నిశ్చయించుకుంటే భగవంతుడు దానికి సహకరిస్తాడు. మనకుండాలి ఫస్ట్ ఆ గట్టి కోరిక మనకుండాలి. భగవంతుడు హెల్ప్ చేస్తాడు మనకు. కొన్నిసార్లు టెస్ట్ కూడా చేస్తాడు. కానీ హ్మ్. మనకు ఆ నిశ్చయం అన్నది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఒకవేళ ఫెయిల్ అయినా గానీ నిరాశ పడకుండా ముందుకు వెళ్ళగలగాలి. ఎందుకంటే ఈ మార్గంలో ఫెయిల్ అయినా గానీ మనమేం లూజ్ అవ్వట్లేదు. నిన్నటి శ్లోకంలో గూడా అది మాతాజీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు కదా! సో, ఫెయిల్ అయినా గానీ పర్వాలేదు. మనం అదే దృఢ నిశ్చయంతోని ముందుకు వెళ్తుండాలి. అది నేను చెప్పినట్టుగా మొదటి అడుగు శ్రద్ధ అన్నది భక్తిలో మొదటి అడుగు. దేనికైనా గానీ శ్రద్ధ అవసరం మనకు చాలా. ఎలాగైతే మనము ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి డాక్టర్ మీద నమ్మకం ఉంచుకొని డాక్టర్ చెప్పిన మందులన్నీ రాసి నిజానికి చూస్తే ఫార్మా ఇండస్ట్రీ గురించి అందరికీ అంత ఐడియా ఉండకపోవచ్చు. చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. సో, ఫార్మా అయినా కానీ డాక్టర్ చెప్పిన మందులు వాడాలని అనుకుంటాం. డాక్టర్ మీద నమ్మకం ఉంచుతాము. ఒకవేళ డాక్టర్ మీద నమ్మకం లేకపోతే మనము మందులు వాడము. అప్పుడు తగ్గదు మనకు. సో, ఆహ్ ఎంతో కొంచెం బేసిక్ ఫెయిత్‌తోని డాక్టర్ దగ్గరికెళ్తాము. ఆయన చెప్పింది ఫాలో అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాము. సో, అలాగే ఇక్కడ గూడా చాలా ఇంపార్టెంట్ శ్రద్ధ. సో, ఇంకా భగవద్గీతలోనే మనకు శ్లోకం వస్తుంది 4.40 ఏంటంటే ఎప్పుడు డౌట్ చేసేవాడికి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. అంటే ప్రతి ఒక్క చిన్న విషయం మీద డౌట్ పెట్టుకునేవాడికి ఎప్పుడూ ఆహ్, అది మన శాస్త్రాల్లో ఉన్నది ఆ వ్యక్తి అర్థం చేసుకోలేడు. చేసుకోలేడు. ఆయనకెప్పుడూ భగవంతుడి గురించి క్లియర్‌గా అర్థం కాదు. సో, ఆ బేసిక్ నమ్మకం అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగొచ్చు. కానీ ఆహ్, కొంచెం ఫెయిత్ అన్నది కూడా అవసరం. అది కలుగుతుంది కూడా మెల్లిగా ఈ మార్గంని ఫాలో అయితే ఫెయిత్ అన్నది కలుగుతుంది. సో, భజతే నేను చెప్పినట్టుగా శ్రద్ధావాన్ భజతే యోమం. సో, ఇక్కడ 2 పదాలకు తేడా ప్రభుపాదుల వారు చెప్తున్నారు. పూజ ఇంకా భజన. ఈ 2 వేరే వేరే. పూజ అన్నది ఒక రెస్పెక్ట్ ఇవ్వడము, లేకపోతే ఆహ్, ఆనర్ ఇవ్వడము, గౌరవించడము, సన్మానం చేయడం అలా. సో, ఆహ్, భజన అన్నది మాత్రం ప్రేమపూర్వకమైన సేవ. సో, పూజ అన్నది సాధారణంగా వేరే ఒక గొప్ప వ్యక్తికి ఎవరికైనా కూడా చేయొచ్చు. వేరే దేవతలకు కూడా చేయొచ్చు. కానీ భజన అన్నది మాత్రం కేవలం కృష్ణుడికే అప్లికబుల్ అని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. పూజ అన్నది ఒక గొప్ప వ్యక్తికి ఎవరికైనా చేస్తుండొచ్చు. భజన అన్నది మాత్రం ఖచ్చితంగా ఈ పదము భజన అన్న పదం ఖచ్చితంగా కృష్ణుడు భగవంతుడికే వాడ వాడడం అన్నది ఉన్నది. భజన అన్నది భజ అన్న శబ్దం నుంచి రావడం జరుగుతుంది. ఈ భజన కేవలం భగవంతుడికే వర్తిస్తుంది అని చెప్తున్నారు. ఎందుకు భగవంతుడికే వర్తిస్తుందంటే, ఈ ఎందుకంటే భజన అన్నది ప్రేమపూర్వకమైన సేవ. ప్రేమ అంటే యాక్చువల్‌గా మనం ఇంతకుముందు కామయేష, క్రోధయేష, రజోగుణ సముద్భవ అన్న శ్లోకంలో డిస్కస్ చేసాం. ఇప్పుడైతే జీవి ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తులోకి పడిపోతారు. ప్రేమ కామంగా మారిపోతుంది. సో, యాక్చువల్‌గా ఆహ్, మనం ఎంతోమందిని ప్రేమిస్తున్నాం అనుకుంటాం కానీ యాక్చువల్‌గా ఇది ఆహ్, కామం యాక్చువల్‌గా. అంటే మనం ఎవరిని ప్రేమించినా భౌతిక జగత్తులో కొంచెం వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్‌పెక్టేషన్ అన్నది ఉంటుంది. కానీ ఆ ఎక్స్‌పెక్టేషన్ వచ్చేసరికి అది యాక్చువల్‌గా ప్రేమ కాదు. అది కామం అయిపోతుంది. మనకనిపిస్తుంది మన పిల్లలంటే మనకు ప్రేమ లేదా అని. కానీ ఏదో ఒక చిన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నది ఉంటాయి గదా! మనకు పిల్లల దగ్గర నుంచి కూడా. కానీ భగవంతుడు విషయంలో వస్తే ప్రేమ అన్నది మనకు ప్యూర్ డివోటీస్ అంటారు ఒక్కొక్క శ్లోకంలో భగవంతుడా మీరు నన్ను తిరస్కరించినా, మీరు నన్ను దగ్గరికి తీసుకున్నా, కోప్పడినా, చంపినా, ఏం చేసినా గానీ నేనెప్పటికీ మీ సేవకుడినే.
ఆ, నేను మిమ్మల్ని అయితే వదలను, నాకు మీరే దిక్కు, మీరు నన్ను ఏమైనా చేసుకోండి. సో అది ప్రేమ యొక్క క్వాలిటీ అన్నమాట. సో అది కేవలం భగవంతుడికే వర్తిస్తుందని ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఆ, ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే, ఒక గొప్ప వ్యక్తిని పూజించడం, అది పూజించకపోతే పూజించకపోతే పెద్ద ఆమ్, కొంతమంది ఆమ్, తిట్టవచ్చు కూడా, ఇది ఎందుకు చేయట్లేదు ఏంటి అని. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ భగవంతుడికి భజన చేయకపోవడం అన్నది చాలా పెద్ద మిస్టేక్. ఇది చేయని వాడు ఖచ్చితంగా తన స్థానంలో నుంచి కింద పడిపోతాడు అని చెప్తున్నారు. ఎలాగైతే ఒక పిల్లవాడు బయట వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, కానీ చేయకపోయినా ఓకే పర్వాలేదు, పేరెంట్స్ ఏమైనా అనొచ్చు, ఎందుకు చేయట్లేదు అది ఇది అనేసి. కానీ వాళ్ళ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయకపోతే అది చాలా పెద్ద తప్పు అవుతుంది. సో అలాగే భగవంతుడికి భజన చేయడం అన్నది ప్రతి ఒక్కరి ధర్మం. ఎందుకు కృష్ణ అనే ప్రేమ అన్నది నేను చెప్పాను కదా. ఆ, అదే ఆ ప్రేమ అన్నది భగవంతుడు, నిస్వార్థమైన ప్రేమ అన్నది కేవలం భగవంతుడితోనే ఆ భగవంతుడి రిలేషన్షిప్ మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో ఆటోమేటిక్గా మనం వేరే వాళ్ళని నిస్వార్థంగా ప్రేమించగలం. కానీ ఓన్లీ బాడీలీ లెవెల్లో మనం ఏ వ్యక్తిని ప్యూర్గా అలా ప్రేమించలేము. సో బ్రహ్మ విమోహన్ లీలలో కూడా ఇదే అడుగుతారు. ఏంటంటే సుఖదేవ్ గోస్వామిని పరీక్షిత్ మహారాజు ఒక ఒక లీల అవుతుంది ఏంటంటే, బ్రహ్మదేవుడు యాక్చువల్గా, ఓకే మనం ఈ స్టోరీ నెక్స్ట్ టైం కవర్ చేద్దాం, మనకి ఎక్కువ టైం లేదు ప్రభుజీ. బట్ మెయిన్గా పాయింట్ అదే అన్నమాట. ఏంటంటే మనకు ఆ, భగవంతుడు ప్రేమ అన్నది కేవలం భగవంతుడితోనే ఆ సంబంధంలో ప్యూర్ లవ్. ఖచ్చితంగా ఒక చెప్తారు ఆచార్యులు, ఒక తల్లి ప్రేమ దట్ ఈస్ ద క్లోజెస్ట్ టు భగవంతుడు మనల్ని ప్రేమించే దానిలో క్లోజెస్ట్ కంపారిజన్ అన్నది తల్లి ప్రేమ అని ఆచార్యులు చెప్తారు. కానీ అది కూడా భగవంతుడి ప్రేమ ఒక మిలియన్స్ ఆఫ్ మదర్స్ తోని కంపేర్ చేస్తారు. మిలియన్స్ ఆఫ్ మదర్స్, కోట్లాది అమ్మల ప్రేమ ఎంత ఉంటుందో అది భగవంతుడి ప్రేమ అని ఆచార్యులు మనకు చెప్తారనమాట. సో అది మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నది ఏమిటంటే, యోగా లాడర్ డిస్కస్ చేసాం. దాని తర్వాత శ్రద్ధ, శ్రద్ధ గురించి, ఇంకా ఈ భజతే వర్డ్ గురించి, ఇవి మూడు ఆ, మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవి మూడు ఇంపార్టెంట్. ఇంకా వీటి మీద ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ప్రభుజీ? ఏం లేదు మాతో. ఓకే, క్లియర్ కదా ప్రభుజీ? ఓకే. ఓకే ప్రభుజీ, అయితే మనం మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अंतकोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय। हरे कृष्ण। హరే ओके, हरे कृष्ण, थैंक यू प्रभु जी, हरे कृष्ण।